ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా అందరికీ నా తరపున హృదయపూర్వక నమస్కారాలు. గత ఛాన్సెస్ తీసుకోవాలి, మళ్ళీ నేను కొంచెం క్షమించాలి దానికి. గత నివర్ తుఫాన్ వచ్చినాక పార్టీ ముఖ్య సభ్యులందరితోటి ఒక కాన్ఫరెన్స్ కాల్ జరిగినప్పుడు నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కడప జిల్లాల నుంచి నాయకులందరితో మాట్లాడుతున్నప్పుడు నివర్ తుఫాన్ వల్ల ఎంత ఇబ్బందులు జరిగినాయి, ఎంత పంట నష్టపోయింది అని చెప్తున్నప్పుడు దాదాపు అప్పటికి ఆ రోజుకే అది 12 లక్షలుగా తేల్చారు. ఆ రోజుకి నిన్న వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 17 లక్షల వరి సాగు మొత్తం పండ్ల తోటలతో ధ్వంసమైనవి, దెబ్బతిన్నాయి, నష్టపోయారు రైతులు. ఇది దాదాపు ఈ సంవత్సరంలో ఇది మూడోసారి రైతులు నష్టపోవడం. ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకేమనిపించింది, ఒకసారి క్షేత్రస్థాయిలో ముందు నేను అనుకున్నది నాయకులను పంపించి రిపోర్ట్ తెప్పించుకుందాం అనేది. కానీ నాకు అనిపించింది నేనే వస్తానని చెప్పాను ఆ రోజున. క్షేత్రస్థాయి పర్యటన జరిపి, ఎందుకంటే స్వానుభవంగా తెలుసుకుంటే దానికి వచ్చే ఇంత స్థాయి నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా స్వానుభవం కావాలి, దానికి ముందు వెళ్ళాలని అనుకున్నాను. దాంట్లో నిన్న కృష్ణా, గుంటూరు జిల్లా పర్యటన జరిగినప్పుడు ప్రతి రైతు చెప్పింది, నిన్న ఇప్పటికీ దాదాపు నలుగురు రైతులు జరిపారు. కొత్త నిన్న సాయంత్రానికి ఇంకో 4 రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నిన్న చనిపోయిన 2 రైతుల్లో మా దృష్టికి వచ్చింది, వాలిపోయిన పంటని కోసే స్తోమత లేక, ఆర్థిక స్తోమత లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇలా 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తాలూకు కష్టాన్ని మీడియా మిత్రులు, సోదరులు మీ అందరి సహకారంతో నిన్న చాలా బలంగా ఈ మెసేజ్ బయటికి వెళ్ళడం, రైతుకి మన అందరం కలిసి చాలా భరోసా ఉన్నామనేది ఆ సంకేతాలు పంపడం నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు పేరు మీ అందరికీ ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞతలు. అలాగే ఊపెత్తున జనం బయటికి రావడం, యువత బయటికి రావడం, వాళ్ళందరూ చెప్పింది మాకు ఒకటే. మధ్యలో మాట్లాడుతున్నప్పుడు రైతాంగానికి మీరు ఇంత ముందు వచ్చినప్పుడు మీకు అండగా ఉంటాం, రైతుల సమస్యలు మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఊర్లో నుంచి ఆడపడుచులు కానీ పెద్దలు కానీ అందరూ ఊళ్ళు తరలి వచ్చినాయి. ఇదేదో ఎన్నికల కోసమో వీళ్ళ కోసం వచ్చింది కానీ నిజంగా కడుపు మండి ఆవేదన చెంది వీళ్ళందరూ ముందుకొచ్చి నష్టపోయిన రైతాంగానికి మద్దతు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా వర్షం ఎంత సహకరిస్తుంది, ఎంత ముందుకు వెళ్ళాలో అంటే మాకు ముందుగానే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక తుఫాన్ రాబోతుంది, ఇంకో 2 తుఫాన్లు రాబోతున్నాయి. దాంట్లో మీరు వచ్చే టైంకి వర్షాలు రావచ్చు అంటే అయినా కూడా మేము ఛాన్సెస్ తీసుకొని వచ్చాం. ఒకవేళ రేపు ఖచ్చితంగా అన్ని పర్యటనలు చేస్తాం. నిజంగా వర్షాలు తాకిడికి ఇబ్బందికరమైన పక్షంలో ఉంటే దీన్ని ఒకసారి చర్చించి మళ్ళీ మేము ఏ నిర్ణయం తీసుకున్నాం మీకు చెప్తాం. కాకపోతే మా మనసు మటుకు ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు తిరగాలనుంది. జరిగిన రైతుకి ఇక్కడ కూడా ప్రత్యక్షంగా మేము పరిశీలించి దాని మీద ఒక సంపూర్ణమైన, అంటే ఇది అయిపోయిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటన జరిపిన తర్వాత ప్రతి జిల్లా స్థాయిలో నాయకత్వంతో ప్రత్యేకమైన పర్యటన జరిపించి ఎంత నష్టపోయారు, ఎలా నష్టపోయారు, దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఒక రిపోర్ట్ లాంటివి తయారు చేసి బయట మన రాష్ట్ర ప్రజానీకానికి చెప్పడమే కాకుండా ఆ రిపోర్ట్ని కేంద్రానికి కూడా పంపించాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు. అలాగే ముఖ్యంగా ఎప్పుడు పంట నష్టం వచ్చినా కానీ రైతులకు నిలబడుతున్నారు, కానీ కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతో కొంత సహాయం రైతుకు అందుతుంది, కానీ కౌలు రైతుకి మటుకు సంపూర్ణ న్యాయం జరగట్లేదు. మొన్న ఈ మధ్యన తెలంగాణలో జరిగిన దుబ్బాక ఎన్నికలు కూడా కౌలు రైతుల్ని వదిలేశారన్నది కూడా ఒక ప్రధానమైన అంశంగా మారింది. అలాగే నేను ఇన్ని సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చూస్తున్న ప్రతిసారి కౌలు రైతులు మాకు చెప్పేది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దాంట్లో భాగంగా భూమిని దున్నే రైతుకి మేము ఎంత బలంగా నిలబడి ఉంటామో అలాగే కౌలు రైతుకు కూడా మేము అంతే బలంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం. భవన నిర్మాణ కార్మికులకి మేము ఎంత అయితే అండగా నిలబడ్డామో కౌలు రైతులకి చివరి కౌలు రైతుకు న్యాయం జరిగే వరకు ఆ కౌలు రైతుకి మేము అండగా నిలబడతామని నేను పదే చెప్పాను. అది ఇంకోసారి ఉద్ఘాటిస్తున్నాను. అలాగే
ఈ వ్యవసాయం అనేది లాభసాటి వ్యవసాయంగా కావాలి అన్నదే జనసేన ఆలోచన. దీనికి తగ్గట్టుగా ఏం చేయాలి, దీని మీద ఒక ప్రత్యేకమైన ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ఒక ప్రధాన కార్యక్రమం రూపుదిద్దుకోబోతుంది. దాన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ప్రతిసారి తుఫాన్లు వస్తూనే ఉంటాయి, ప్రతిసారి లాభసాటి గిట్టుబాటు ధర రాకుండా మన ఈ మధ్యన మన చిత్తూరులో కూడా మనం పోయిన మదనపల్లి టమాటా యార్డ్లో మేము వెళ్ళి రామదాస్ గారి ఆధ్వర్యంలో వెళ్ళినప్పుడు చేతికి వచ్చిన పంటని ఎంత నష్టపోతున్నారు, ఎలా పడేశారు అని చెప్పి రైతులు మాట్లాడుతామని చాలా బాధ కలిగించింది. పక్కనే ఉన్న కర్ణాటకలో గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మాకు రావట్లేదు. ఇక్కడ మేము భవిష్యత్తులో జనసేన కోరుకుంటుంది ప్రతి వ్యవసాయం చేసే ప్రతి రైతుకి గిట్టుబాటు ధర కాదు, వారికి లాభసాటి ధర కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. దానికి తగ్గట్టుగా జనసేన తరపు నుంచి ప్రత్యేకంగా రాబోయే కొద్ది ఒక కార్యాచరణ రూపుదిద్దుకోబోతుంది. ఆ ఫ్లాగ్షిప్ ప్రధాన కార్యక్రమం పేరే మేము జై కిసాన్, మనకి జై కిసాన్ అని నిర్ణయించుకున్నాం. అంటే కౌలు రైతు కోసం, భూమిని తినే రైతు కోసం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ఒక ప్రధాన కార్యక్రమం జనసేన ఆధ్వర్యంలో రూపుదిద్దుకోబోతుంది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జవాన్ అని అలా అన్నారు. దేశానికి వెన్నెముకైన రైతు నష్టపోకుండా దానికి అండగా ఉండేలాగా మేమందరూ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ముఖ్యంగా జై కిసాన్ అనే ప్రోగ్రామ్ని కౌలు రైతు కోసం, భూమిని దున్నే రైతు కోసం మేము త్వరలోనే దాన్ని బలమైన కార్యక్రమం రూపుదిద్దుకోబోతుంది. దాన్ని ఇంకొద్ది రోజుల తర్వాత దాని మీద ఒక సమగ్రమైన ఆలోచన జరిపి రకరకాల వ్యవసాయ సంఘాలతో దాన్ని అందరితో సంప్రదింపులు జరిపి ఏం కావాలి, ఎలా చేయాలి, భవిష్యత్తులో లాభసాటి ధర రావాలి ప్రతి రైతుకి. మధ్యలో దళారీ వ్యవస్థ ఉన్నప్పుడు దళారీ వ్యవస్థను కూడా తట్టుకొని నిలబడగలిగి వాడికి లాభసాటి ధర రావాలంటే ఏం చేయాలి, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక బలమైన కార్యక్రమం చేయబోతున్నాం. అలాగే నిన్న ప్రతి రైతుకి, నష్టపోయిన ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి 35,000 రూపాయలు డిమాండ్ మేము చేసాం. అది ఒక రాజకీయంగా పొలిటికల్ లబ్ధి కోసం చేసింది కాదు. క్షేత్రస్థాయి పర్యటన జరుపుతున్నప్పుడు వాళ్ళు వరుసగా లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళారు. చెప్తే వెళ్తున్నప్పుడు ఉదాహరణకి నిన్న కౌలు రైతు ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంది. ఆయన కేవలం పంట తీయడానికి, వాలిపోయిన మొత్తం తడిచిపోయిన పంట తీయడానికి కూడా డబ్బులు లేక 8,000 12,000 లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 8 నుంచి 15,000 ఖర్చు అవుద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము కోరుకుంది ఒకటే, అందరి దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కూర్చోబెట్టన్నా మాకు 60,000, 45,000, 50,000 అవుతుంది. కానీ మాకు కనీసం 25,000, 25,000, 35,000 ఇలా చెప్పుకుంటూ వచ్చి మాకు అనిపించింది. ప్రతి ఒక్కరిని చూస్తుంటే ప్రతి రైతుకి 30 నుంచి 35,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డిమాండ్కి ప్రభుత్వం స్పందించి తీరాలి. ముందస్తుగా వచ్చే 48 గంటల్లో కనీసం ఆ 30,000లో 10,000 రూపాయలన్నా విడుదల చేయమన్నా ముందస్తు సాయంగా. ఎందుకు 10,000 రూపాయలు అని అడిగామంటే జీహెచ్ఎంసీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, తెలంగాణ రాష్ట్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద నీరు ఇళ్లలోకి వచ్చేస్తే 10,000 రూపాయలు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ రోజున 10,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి 650 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోజున రైతుకి మేము లక్షలు అడగట్ల, కనీసం ఈ నష్టాన్ని మూడోసారి నష్టపోవడం, అందువల్ల కనీసం 35,000 వారికి పరిహారంగా ఇవ్వాల్సిన మనస్ఫూర్తిగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ఉండాలంటే మేము ఖచ్చితంగా ఒక బలమైన ఒక జై కిసాన్ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే రేపు ఈ వర్షం నిజంగా అనుకూలించి, వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా రేపొద్దున విజయవంతంగా అన్ని క్షేత్రస్థాయి పర్యటన జరుపుతామని చిత్తూరు జిల్లాలో జరుపుతాం. అలాగే నెల్లూరు జిల్లా గురించి చేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.